హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము డాగ్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో యాపిల్ లోగో ఉంది కదా, యాపిల్ లోగో దగ్గరికి వెళ్ళి సిస్టమ్ ప్రిఫరెన్సెస్ దగ్గరికి వెళ్ళండి. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ వెళ్ళిన తర్వాత డాగ్ అండ్ మెన్యూ బార్ సెట్టింగ్స్. సో ఇందులో చూసుకుంటే ఇప్పుడు మన టాస్క్ బార్ వచ్చేసి మనకి బాటంలో ఉంది. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ దగ్గరికి కావాలనుకుంటే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద స్క్రీన్ అని ఉంది కదా, పొజిషన్ ఆన్ స్క్రీన్ ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్లో పెట్టండి. లెఫ్ట్ సైడ్లో పెడితే మనకు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్లో రావడం అనేది జరుగుతుంది. సో అది మీ ఇష్టం. మీకు లెఫ్ట్, బాటమ్, రైట్ సైడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీ యూసేజ్ బట్టి మీరు పెట్టుకోండి. సో అండ్ మీకు అలాగే లార్జ్ స్క్రీనింగ్ ఐకాన్స్, మీకు మ్యాగ్నిఫికేషన్ ఎక్స్ట్రా 2 లార్జ్ పెట్టారంటే ఇంత లార్జ్, ఇంత బిగ్ స్క్రీన్ ఇంత పెద్దగా కనిపిస్తుంది అన్నది. సో మ్యాగ్నిఫికేషన్ అనేది మీడియంలో పెట్టుకోండి బెటర్. సైజు, జీనీ ఎఫెక్ట్ మీరు కనుక మినిమైజ్ చేసినప్పుడు ఇలా జీని అన్నట్టు చూపిస్తుంది. సో మీకు ఇలా నచ్చకుంటే స్కేల్ ఎఫెక్ట్ పెట్టుకోండి, నార్మల్. సో జీని ఎఫెక్ట్ అండ్ ఆటోమేటికల్ హైడ్ అండ్ షో ద డాగ్, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడే ఇలా వస్తుంది, అవసరం లేనప్పుడు స్క్రీనింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూడా బెటర్. డబల్ క్లిక్ విండో టైటిల్ ఇవన్నీ యూజ్ చేసుకోండి నెక్స్ట్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.